ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నంటే ఎంతో గర్వపడుతున్నా. కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లో ఈ పార్టీ పెట్టినప్పుడు మరి ఆ మూర్త బలం ఇప్పటి వరకు తీసుకొచ్చిందంటే మన కార్యకర్తలు ఇంకా ధైర్యంగా ఉన్నారంటే మరి ఆ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులని మరొకసారి తెలియజేస్తున్నా. ఒక్కసారి జోహార్ అన్న ఎన్టీఆర్, ఒక్కసారి జోహార్ అన్న ఎన్టీఆర్. ఇక చెప్తా, బాబు వచ్చిండు జాబు ఇచ్చిండు, బాబు వచ్చిండు బాబు వచ్చిండు. ఈ వేదిక మీద వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ అంటే ఒక ఫీలింగ్, పార్టీ అంటే ఒక ఎమోషన్. ఏదో వచ్చినాం 4 విషయాలు మాట్లాడినట్టు కాదు. ఈ గుండె లోతుల్లో మన అధినాయకుడి మీద ప్రేమ సావది. ఏ విధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఫోటో మనం ఇంట్లో పెట్టుకుంటామో అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారిని మన ఈ గుండె గూడులో పెట్టుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఈ స్లోగన్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే కొద్దిగా మనం ఇప్పుడే భోజనం చేసినాం, కొద్దిగా మెలుస్తాం. ఈ వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరికీ పాదాభివందనం చేస్తూ 43 సంవత్సరాలుగా ఈ జెండా నాది, ఈ కండువా నాది అని మెడలో వేసుకొని ఈ 40 సంవత్సరాల నుండి పార్టీని కాపాడిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా, పాదాభివందనం చేస్తున్నా. ఇక యువగలం మన రథసారథి నారా లోకేష్ గారు, యువతకు స్ఫూర్తి మరి ముట్టద చంద్రబాబు నాయుడు గారు, 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మాత్రం 25 సంవత్సరాలు. తెలుగు జాతి ఖ్యాతి ప్రఖ్యాతి పెంపొందిన వ్యక్తి, దేశ విదేశాలలో ప్రఖ్యాత పొందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి తెలుస్తున్నా. నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రపంచంలో నలుమూలల ఎక్కడ పోయినా కూడా బాబు బాబు బాబు. ఇక మొన్ననే బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాసిర్రు. చంద్రబాబు నాయుడు గారు, మీరు బాగా పరిపాలన చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు ఏదైతే రూపకల్పన చేసిండ్రో బేష్ అని. కానీ దురదృష్టం శాతం మనము అట్లాంటి వ్యక్తిని ఈ సైకోగాన్ని నమ్మి మరి 53 రోజులు జైల్లో పెట్టి ఆయనను